అపరిమిత క్షేత్రం గానగాపూర్ యాత్ర నవంబర్ 27, 28 తేదీల్లో ఆసక్తి కలవారు సంప్రదించాల్సిన నెంబర్లు 9849716528 9391381366. హాయ్, వెల్కమ్ టు మ్యాక్స్ భక్తి టీవీ. సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్ళు, ఆచరించే వాళ్ళందరూ కూడా ఈ సమస్త సృష్టికి శివుడు తండ్రి అని, పార్వతీదేవి తల్లి అని భావించి పూజించడం జరుగుతుంది. వీళ్ళిద్దరిని ఆది దంపతులను కూడా భక్తులు పిలుచుకుంటూ ఉంటారు. శివుడు తనలో సగభాగాన్ని పార్వతీదేవికిచ్చి అర్ధనారీశ్వరుడిగా భక్తుల చేత పిలిపించుకుంటూ పూజలు చేపించుకుంటూ ఉన్నాడు. ప్రపంచ నలుమూలల శివపార్వతులకి ఎన్నో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. శివుడు పార్వతి కలిసి ఉండే అర్ధనారీశ్వర దేవాలయం మన హైదరాబాద్లో తప్ప ప్రపంచంలో ఎక్కడా మనకి కనిపించదు. ఈ దేవాలయాన్ని ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. ఈ దేవాలయం వచ్చేసి హైదరాబాద్ హైటెక్ సిటీలో కొలువు తీరు ఉండటం జరిగింది. ఈ దేవాలయం యొక్క రాజగోపురం దాటుకొని మనం గుడిలోకి ప్రవేశించగానే ముందుగా మనకి పెద్దమ్మ తల్లి కనిపిస్తుంది ఒక యాప చెట్టు కింద. ఈ దేవాలయం ఇలా రూపుదిద్దుకోవటానికి ఈ పెద్దమ్మ తల్లి వారి అనుగ్రహమే కారణమని ఈ దేవాలయం కట్టించిన దంపతులు చెప్పటం జరిగింది. పెద్దమ్మ తల్లి దర్శనం చేసుకున్న తర్వాత మనకి హేమలాంబ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం కనిపిస్తుంది. ఈ అమ్మవారికి ప్రతి మంగళవారం కూడా అభిషేక అలంకరణలు నిర్వహించడం జరుగుతుంది. ఈ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం ముందుగానే మనకి 3 శిరసులతో నాగేంద్ర స్వామి భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ నాగేంద్ర స్వామి ఉన్న స్థానమే చాలా పవర్ఫుల్ స్థానం. ఇక్కడ అనాది కాలం నుంచే ఒక పెద్ద పొట్టు ఉండేదని, ఆ పొట్టులో ఒక మహాసర్పం సంచరిస్తూ ఉండేదని, ఆ సర్పాన్ని ఎల్లమ్మ తల్లిని ఈ దేవాలయం కట్టించిన దంపతులు భావించి పూజలు నిర్వహించడం జరిగింది. రేణుకా ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాత మనం అర్ధనారీశ్వర స్వామి దేవాలయానికి వెళ్దాం. మనకి మరి ఏ దేవాలయంలో కనిపించదు. ఈ దేవాలయంలో 2 ధ్వజస్తంభాలు కనిపిస్తాయి. ఒకటి హేమలాంబ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయానికి ధ్వజస్తంభం, మరియు రెండోది అర్ధనారీశ్వర స్వామి దేవాలయానికి ధ్వజస్తంభం. అర్ధనారీశ్వర స్వామి ఎదురుగానే మనకి ఒక మహానంది దర్శనమిస్తుంది. ఈ అర్ధనారీశ్వర స్వామి టెంపుల్ పై భాగంలో మనకి శ్రీచక్రం దర్శనమిస్తుంది. గర్భాలయంలో అర్ధనారీశ్వర స్వామి మూర్తి 9 అడుగుల ఎత్తులో అమ్మా నాన్నలను స్వయంగా చూస్తున్నామా అనే విధంగా భక్తులకు దర్శనం ఇవ్వటం జరుగుతుంది. ఈ ఆలయంలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ అమ్మా నాన్నలను దర్శించడానికి మనకి ఎటువంటి నియమాలు నిష్టలతో పని లేదు. మనం ఏ విధమైన చెడు సందర్భాల్లో ఉన్నప్పటికీ కూడా, అంటే స్త్రీలు పీరియడ్స్ సమయంలో అవ్వచ్చు, మనిషి చనిపోయిన తర్వాత వచ్చే అశౌచంలో కూడా ఈ అమ్మా నాన్నలు దర్శించుకోవచ్చని అమ్మవారి స్వయంభూగా ఈ ఆలయాన్ని కట్టించిన దంపతులకు చెప్పడం జరిగింది. ప్రతిరోజు కూడా ఈ అర్ధనారీశ్వర స్వామి మరియు రేణుకా ఎల్లమ్మ తల్లి మరియు పెద్దమ్మ తల్లి ఈ ముగ్గురికి సాయంత్రం పూటించే ఆరతిని దర్శించుకోవటానికి వందలాది మంది భక్తులు రావటం జరుగుతుంది. పౌర్ణమి రోజు ఎవరైతే ఈ ఆలయాన్ని దర్శించుకుంటారో వాళ్ళకి చాలా గొప్ప అనుభూతి కలుగుతుంది. పౌర్ణమి చంద్రుడు శివపార్వతుల్నే దర్శించుకున్నాడా అనే విధంగా ప్రకాశిస్తూ అమ్మా నాన్న గుడిపైన మనకి కనిపించి దర్శనమిస్తూ ఉంటాడు. ఈ దేవాలయంలో మనం ఎక్కడ చూసినా శివపార్వతులే కనిపిస్తారు. అసలు ఈ దేవాలయం కట్టడానికి గల కారణం, ఈ దేవాలయాన్ని 2 పుణ్య దంపతులు నిర్మించి వాళ్ళ జన్మను ధన్యం చేసుకోవడం జరిగింది. ఈ దేవాలయం ఇలా కట్టడానికి కారణం ఏంటో 2 మాటల్లో చెప్తాను, వినండి. ఈ దేవాలయం కట్టిన స్థానంలో మొదట రేణుకా ఎల్లమ్మ తల్లి పుట్ట రూపంలో కొలువు తీరు ఉండేదంట. ఈ దంపతులకి ఒకరోజు రాత్రి అమ్మవారు స్వప్నంలో కనిపించి ఆ పుట్ట ఉన్న ప్రదేశమే శివపార్వతుల ఏకాంత స్థలమని, ఇక్కడ మా ఇద్దరికి కలిపి ఒక దేవాలయం కట్టమని ఆ దంపతులను ఆజ్ఞాపించడం జరిగింది. అమ్మవారి ఆజ్ఞను శిరసా వహించి ఈ పుణ్య దంపతులు మీరిప్పుడు చూస్తున్న ఈ దేవాలయాన్ని ఇంత అద్భుతంగా తమ సొంత ఖర్చులతో నిర్మించారు. ఈ దేవాలయంలోకి అడుగు పెట్టగానే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మరియు రాత్రి సమయంలో ఈ దేవాలయం దర్శనం చేసుకోవటం చాలా గొప్ప అనుభూతిని ఇస్తూ ఉంటుంది. ఇక్కడున్న పెద్దమ్మ తల్లి మరియు రేణుకా ఎల్లమ్మ తల్లి అర్ధనారీశ్వర మూర్తిని దర్శించుకోవటం వల్ల మనకున్న ధర్మబద్ధమైన కోరికలన్నీ నెరవేరుతాయంట. అంతేకాకుండా సంతానం లేని సమస్యతో బాధపడేవాళ్ళు, వివాహం కాని వాళ్ళు ఈ దేవాలయాన్ని దర్శించుకొని అమ్మా నాన్నలకి తమ బాధను చెప్పుకోవటం వల్ల సంతానం వెంటనే అందుతుందంట. శివపార్వతుల అనుగ్రహం చేత కళ్యాణం కూడా తొందరగా జరుగుతుందట. అలా కొన్ని వందల జంటలకి ఈ దేవాలయానికి వచ్చిన తర్వాత కళ్యాణం జరగటం జరిగింది. సంతానం అందిన దంపతులు కూడా చాలా మంది ఉన్నారు. ఈ సమస్త సృష్టికి తల్లి తండ్రి అయిన శివపార్వతులు
ఒకే రూపంలో ఒకే శిలలో ఒక స్థానంలో కొలువుతీరి ఉండే దేవాలయం మన హైదరాబాదులో ఉండటం మనమందరం చేసుకున్న అదృష్టం. ఈ దేవాలయాన్ని మీరందరూ కూడా దర్శించుకొని అమ్మా నాన్న అనుగ్రహానికి పాత్రులు కాగలరని నేను కోరుకుంటున్నాను. ఈ దేవాలయంలో మనం ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే నవయోని యాగశాల. ఈ యాగశాల అనేది చాలా పవర్ఫుల్. మనం ఎక్కడ చూసినా కానీ ఇలాంటి ఆకారంలో ఉన్న యాగశాల మనకి దర్శనమివ్వదు. ఎందుకంటే ఈ యోనిశాలలో యాగం చేయాలంటే చేపించుకునే వాళ్ళు మరియు చేసేవాళ్ళు చాలా నియమ నిష్టలు ఆచరించి ధర్మబద్ధమైన జీవితం గడపాల్సి ఉంటుంది. ఇలాంటి యోనిశాల మనకి కామాఖ్య టెంపుల్లో మాత్రమే కనిపిస్తుంది. మీ చుట్టుపక్కల ఏమైనా ఇలాంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉంటే కామెంట్ చేయండి. మేము వచ్చి ఆ వీడియో తీసుకుని యూట్యూబ్లో పొందుపరచడం జరుగుతుంది. దానివల్ల ఆ ఆలయం యొక్క విశిష్టత అందరికీ తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చింది కదా. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నమస్కారం.